నీకు శత్రువులు ఉండొచ్చు, నీ మీద ప్రయోగాలే చేసి ఉండొచ్చు, కానీ వాటికి నీ మీద అధికారం ఉందా? నీకు వాటి మీద అధికారం ఉందా? అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి? ఎవరికి ఎవరు భయపడాలి? ఎవరికి ఎవరు భయపడుతున్నారు? నేను చెబుతున్నా, బుద్ధిహీనత. మన గురించి శత్రువు ఆలోచించాలి, మనకు వాడు భయపడాలి, కానీ ఆపోజిట్లో వాడి గురించి మనం టెన్షన్ పడి వాడి గురించి మనం కంగారు పడుతున్నాం. చాలా స్పష్టంగా యేసయ్య చెప్పాడు, భయపడుకుడి, మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు. కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము, క్రైస్తవులం అయ్యాము, బాప్తిస్మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాలిన ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. పనికిమాలిన విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రయోగతంతో జరిగింది, మంత్ర ప్రయోగం జరిగింది, ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు, అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా. ఎందుకంటే మంత్ర ప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు. అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత? ఒక్కసారి ఆలోచించును. అపవిత్రాత్మల మీద రాజు ఎవరు? సైతాను. సైతాను గాడి మీదే నీకు అధికారం ఉంటే వాడి బంటు, వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ, అది నిన్నేం చేసింది? కానీ ఏం జరిగిందో తెలుసా? నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు. వాటిని ఎప్పుడైతే నమ్మావో, వాటిని ఎప్పుడైతే విశ్వసించావో, నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి.